న్యాయవాదులను కించపరుస్తూ కక్షిదారులను బెదిరించినటువంటి మేడికొండూరు పోలీస్ కానిస్టేబుల్ మస్తాన్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంగూరి అజయ్ కుమార్ పిలుపు మేరకు పట్టణంలోని 4 న్యాయస్థానాల్లో న్యాయవాదులు విధులను 2వ రోజు కూడా బహిష్కరించారు. న్యాయ దేవత విగ్రహం వద్దకు చేరుకున్న సుమారుగా 100 మందికి పైగా న్యాయవాదులు ముక్త కంఠంతో నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా గంగూరి అజయ్ కుమార్ మాట్లాడుతూ రాజీ పేరుతో కక్షిదారులను బెదిరించడమే కాకుండా న్యాయవాద వృత్తిని కించపరుస్తూ అగౌరవంగా ప్రవర్తించిన మస్తాన్పై ఫిర్యాదు చేసిన పోలీసు ఉన్నతాధికారుల నుండి సరైన స్పందన లేకపోవడం విచారకరమన్నారు. ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పిడుగురాళ్లు, నర్సరావుపేట బార్ అసోసియేషన్లు కూడా తమకు మద్దతుగా విధులను బహిష్కరించాయని తెలిపారు. అలాగే చిత్తూరులో ఒక మహిళా న్యాయవాదిని పోలీసు అధికారి బెదిరించిన ఘటనను కూడా వారు తీవ్రంగా ఖండించారు. బహిష్కరిస్తే నిన్న మనకి జిల్లాలో నర్సరావుపేట వాళ్ళు కూడా బాయ్కాట్ చేసి మనకు సహకరించారు. దాని మీద ఈరోజు జిల్లా జడ్జి గారు స్పందించి ఈరోజు 4 o'clockకి మనకి అపాయింట్మెంట్ ఇచ్చి దీని మీద స్పందించి ఎస్పీ గారిని పిలిపించి అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనం కలవమని చెప్పారు. ఈరోజు 4 o'clock మన బార్ తరఫున న్యాయవాదులు కమిటీ అందరూ వెళ్ళి ఆయన నిర్ణయించి జరిగిన విషయాన్ని కానిస్టేబుల్పై సత్వరమైన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దీనిపై ఒకవేళ చర్యలు కానీ ఏ రూపంలోనూ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఏం కాకపోతే ఈ బాయ్కాట్ విధులు బహిష్కరించడం అనేది అతన్ని కొనసాగిస్తాం. అవసరమైతే అతని మీద చర్యలు తీసుకోకపోతే భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేసి అయినా సరే అతని మీద చర్యలు తీసుకునేదాకా పోరాడతామని